పెద్దపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గత 10 రోజుల నుంచి గోదావరి ఖని, సుల్తానాబాద్లో సైబర్ క్రైమ్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. అకౌంట్ హోల్డర్ ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. డబ్బులు విత్డ్రా అయినట్లు ఫోన్ నెంబర్కి మెసేజ్లు రావడంతో బాధితులు అలర్ట్ అయ్యారు. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా డబ్బులు విత్డ్రా అయినట్లు చెప్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు పలువురు బాధితులు. ఆ అకౌంట్లో నాకు వడ్ల పైసలు వస్తే పైసలు అల్లనే ఉంచుకున్నాను. అయితే నాకు 14వ తారీఖు నాడు సాయంత్రం 8:40 ప్రాంతంలో నాకు 10,000 రూపాయలు కట్టారని కాల్ చేసినాను. కాల్ చేసి తెల్లారి మళ్ళీ మంగళవారం నాడు బ్యాంకుకి పోయి స్టేట్మెంట్ ఇవ్వని మేనేజర్ గారిని అడగగా నాకు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్లో చూడక నాకు ₹1,00,000 కట్టయినట్టు ఉన్నది. నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండానే సార్ ఎట్లేదు కట్ అయినాయంటే అది ఆధార్ కార్డుతో కట్ అయినాయి, ఏఈపీఎస్ ద్వారా తంబేసిరా అని అన్నాడు. సార్ నా ప్రమేయం లేకుండా నేను తంబేయకుండా కట్ అయినాయి కదా సార్, ఎట్లా అంటే ఇటు కంప్లైంట్ రాసిరన్నాడు. అన్నలే వెంటనే నేను మళ్ళీ 1930కు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసినాను. చేసి అదే కంప్లైంట్ తీసుకుపోయి మేనేజర్ గారికి ఇచ్చాను. ఇస్తే నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వంటే అతను ఇంకా నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదు. ఇదే కంప్లైంట్ మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఎస్ఐ గారు తన కింద సైబర్ క్రైమ్లో పనిచేసే కానిస్టేబుల్కు ఈ ఫామ్స్ చూపెట్టుకుంటే చూపించినాను. దానికి సంబంధించి ఇక్కడ స్థానిక స్టేషన్లో అయితే ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు నా నుండి. ఈ సైబర్ క్రైమ్లో అయితే రెండు ప్లేసుల్లో చేశాను. నేను కష్టపడ్డ వ్యవసాయ డబ్బులు నాకు ఇప్పించి తగు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇది నా జీవనోపాధికి సంబంధించిన సమస్య కాబట్టి ఈ స్థానిక బ్యాంక్ అధికారులు కానీ స్థానిక పోలీస్ అధికారులు కానీ నాకు న్యాయాన్ని దయదలిచి నా యొక్క డబ్బులు నా యొక్క అకౌంట్లో జమ చేయించగలరని నా యొక్క విన్నపం. పెట్టలేదు, ఏడబెట్టలేదు. నా ఆధార్ కార్డు ఎక్కడ కూడా మిస్యూజ్ కాలేదు. ఇంతవరకు నేను ఆధార్ కార్డు ద్వారా డబ్బులు వస్తుంది. ఇంతవరకు నా లైఫ్లో నేను తీసుకోలేదు. కార్డు బియ్యం తీసుకున్నా, రేషన్ కార్డు కూడా తంబు వేసిన. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక 4 రోజుల కింద వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటే అక్కడ తంబేసిన. అది రిజిస్ట్రేషన్ కార్డు పోయిందా లేదంటే మరి ఇక్కడ పోయిందనేది నాకు అర్థమవుతుంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, గోదావరి ఖని, సుల్తానాబాద్లో 10 రోజుల నుంచి దాదాపుగా అకౌంట్ హోల్డర్తో సంబంధం లేకుండా డబ్బులు మాయమైపోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, పెద్దపల్లి జిల్లా లోపల ఇటు గత కొంతకాలంగా ఖాతాదారుల యొక్క ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు మాయమవడం అనేది ఇటు నిత్య కృత్యంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ గోదావరి ఖని తర్వాత ఇటు సుల్తానాబాద్ ఈ 2 ప్రాంతాల లోపల ఇటు ఆధార్ సంబంధించినటువంటి దాని ఇటు కట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా ఇటు సుల్తానాబాద్ పట్టణం లోపల ఒక ఖాతాదారు నుంచి ₹1,00,000 మాయమైనటువంటి ఘటన సుల్తానాబాద్ పట్టణం లోపల ఇటు కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు యాదవనగర్కి చెందినటువంటి బండరాజు అనేటువంటి వ్యక్తి తనకు వడ్ల డబ్బులు రావడంతో బ్యాంకులోనే ఉండిపోయింది. అయితే ఇటీవల ఇటు ₹10,000 విత్డ్రా అయినట్టు తన ఫోన్కు మెసేజ్ రావడంతో తను డబ్బులు తీసుకోకపోవడంతో ఆ బ్యాంకు వెళ్లి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. అయితే లావాదేవీల యొక్క స్టేట్మెంట్ తీసుకోగా ఆ 10 రోజుల నుంచి తన ప్రమేయం లేకుండానే ఇటు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా రోజుకు ₹10,000 చొప్పున ₹1,00,000 మాయమైనట్టు గుర్తించడం కూడా జరిగింది. దాంతో అతడు తన ₹1,00,000 పోగొట్టుకున్నానని చెప్పి మోసపోయానని చెప్పి గుర్తించి ఇటు సైబర్ నేరగాలకు పాల్పడినటువంటి దానిపైన అయితే సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. తర్వాత ఇటు 1930కు సమాచారం అందించి సైబర్ పోలీసుల యొక్క వారి యొక్క దగ్గరికి వెళ్లి ఇది రిటర్న్ గా కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇదే విధంగా గోదావరి ఖని ప్రాంతం లోపల కూడా దాదాపుగా ఒక 10 మంది ఖాతాల నుంచి ఇదే విధంగా డబ్బులు కట్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ విధమైనటువంటి కొత్త రకము సైబర్ మోసం మరొకసారి పెద్దపల్లి జిల్లా లోపల వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద దీనిపైన సైబర్ పోలీసులు అయితే ఫిర్యాదు నమోదు చేసుకుని అయితే ఇటు వాళ్ళు దీనిపైన అయితే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.